ఉండు, నాకు ఇద్దుగానే నేను వస్తాను, అక్కడ ఉండి సొల్లు చెప్తా. వాడు చాలా ఇంకోటి కొద్దామా. అరే బుడికాడే దా ములక్కాడు కొద్దా, ములక్కాడు కొద్దారు. ఇంకొయ్యి ఆ ముదురుతుంది ఫ్రంట్ అన్నది. అయ్యో సోమిని వంకాయ వేస్తారు దే. కోసి దా ఇలా రండి. ఇక్కడ బీరకాయ ఎందుకు వేయండి. ఇంకేమన్నా మనం కొయ్యవలసినవి. ఇక్కడ బెండకాయ ఎందుకు వేయండి. డాబా మీద సుమారు 150 కుండీలు ఉన్నాయండి. ప్రతి దాంట్లో ఏదో ఒక మొక్క వేసాం మేము. మా హస్బెండ్ మీకు ఆల్రెడీ నేను చాలామందికి చెప్పాను కదా, ఎప్పుడు చూసినా గార్డెన్లో ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు ఆయన. అందుకనే ఏ సీజన్లో అంటే ఆల్ త్రూఅవుట్ ది ఇయర్ ఎప్పుడు డాబా మీదకి వెళ్ళినా ఏదో ఒక ఈల్డింగ్ మాకు వస్తూనే ఉంటుందండి. ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి, బీరకాయలు కాస్తున్నాయి. ఎక్కువ మోతాదులో కాయకపోయినా కొన్ని పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా కాస్తున్నాయి. చూడండి, ములగ మొక్కలు అయితే 3 ఉన్నాయండి. 3 కూడా చక్కగా ఇదిగోండి ఇలా కాయలు కాసే సన్నగా ఉన్నాయి, కానీ చాలా బాగున్నాయి. కరివేపాకు ఇదిగోండి, మా కిట్టుగాళ్ళ మా పప్పీస్ అన్నీ చూడండి స్ట్రే పప్పీస్ అయితే పెంచుతున్నాను కదండి. అక్కడ 4 కరివేపాకులు తీయండి, కొంచెం పైన కొమ్మిది చేయండి, నడిచేయండి కిందకి.